పురాణాల ప్రకారం భారత ఉపఖండంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. వీటి గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. అలాంటి వాటిలో బృందావనం సమీపంలోని నిధివనం కూడా ఒకటి. ఈ వనంలో ప్రతి రాత్రి రాధాకృష్ణులు విశ్రాంతి తీసుకుంటారనేది ఇక్కడి వారి నమ్మకం. అలాగే గోపికలతోనూ నృత్యం చేస్తారని పేర్కొంటారు. అందుకే సాయంత్రం తర్వాత ఈ వనంలోనికి ఎవరినీ అనుమతించరు. కేవలం మనుషులే కాదు, జంతువులు, పక్షులు కూడా ఇక్కడ సంచరించవు. రాత్రిపూట మానవ సంచారం ఉంటే కృష్ణుడి ఏకాంతానికి భంగం కలుగుతుందని, మూర్ఖంగా వ్యవహరిస్తే చావు తప్పదని అంటారు. ఇప్పటివరకు ఈ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తుల ఆచూకీ కూడా ఇంతవరకు లభించలేదు. అందుకే పరిశోధకులు దీని గురించి అధ్యయనం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇక పురాణాల ప్రకారం స్వామి హరిదాసు గొప్ప కృష్ణ భక్తుడు. ఈయన భక్తికి సంతృప్తి చెంది కృష్ణుడు సాక్షాత్కరిస్తాడు. ఈ నిధివనంలోనే స్వామి హరిదాసు భగవానుడికి చిన్న ఆలయాన్ని కూడా కట్టించాడు. దీన్నే రంగమహల్ అంటారు. ప్రతిరోజు సాయంత్రం రంగమహల్లో దేవుడికి హారతి పూర్తయిన తర్వాత వెండి పాన్పు వేస్తారు. దానిపై 2 తమలపాకులు, స్వీట్తో పాటు దంతాధావనానికి 2 టూత్ బ్రష్లు కూడా ఉంచుతారు. ఓ వెండి గ్లాస్తో పాలు, రాధ కోసం మేకప్ కిట్ను ఉంచి తలుపులు మూసేస్తారు. ఉదయం గుడి తెరిచే సమయంలో పాలు గ్లాసు ఖాళీగా కనిపిస్తుంది. తాంబూలం కూడా అక్కడ ఉండదు. నిధివనంలో తులసి చెట్లు జంటగా ఉంటాయి. ఈ జంట వృక్షాలు రాత్రి సమయంలో గోపికలుగా మారతాయని నమ్ముతారు. రాసలీల పూర్తయిన తర్వాత మళ్లీ చెట్లు మాదిరిగా మారిపోతారట ఇక్కడ రాధాకృష్ణులు. ఇందులో ఒక కొలను కూడా ఉంటుంది. దీన్ని విశాఖ కుండ్ అంటారు. రాసలీల సమయంలో విశాఖ అనే గోపిక దాహంతో అలసిపోతుందట. అప్పుడు కృష్ణుడు తన వేణువును ఉపయోగించి ఒక కొలనును సృష్టించాడు. నిధివనంలోని చెట్లు కొమ్మలు కింద వైపుకు పెరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో ఎక్కువ సమయం గడపడంతో రాధ ఆగ్రహిస్తుంది. దీంతో వేణువును దొంగలించి ఒక చోట దాచేస్తుంది. ఇక పిల్లన గ్రోవి దాచిన ప్రాంతాన్ని బన్సీచోర్ ఆలయంగా కూడా పేర్కొంటారు. ఈ విధంగా ఈ నిధివనం అనేది ఇప్పటికీ కూడా చరిత్రలో ఒక మిస్టరీగా నిలిచిపోయింది. దీని మీద అధ్యయనం చేద్దామని ప్రయత్నించే శాస్త్రవేత్తల ఆచూకీ కూడా కనబడకుండా పోయింది. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మన భారతదేశ పురాణాల్లోనూ చరిత్రలోనూ ఇమిడి ఉన్నాయి. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ ఇండియా.